హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో ఇక్కడ నేను ఆర్గానిక్ కొబ్బరి నూనె, మెంతులు, అలాగే కరివేపాకు తీసుకున్నానండి. మెంతులు మన స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ని కిల్ చేస్తుంది, అలాగే హెయిర్కి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. అలాగే కరివేపాకులో బెటా-carotene ఇంకా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హెయిర్ లాస్ తగ్గించి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో కరివేపాకు తింటే కూడా చాలా మంచిది. అలాగే ఇలా హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేస్తే చాలా బాగుంటుంది. రిజల్ట్స్ 2 monthsలో మీకే తెలుస్తుంది. ముందుగా ఒక ఇనుప మూకుడిని తీసుకోవాలి. ఐరన్ అయితే బాగుంటుంది, హెయిర్కి కూడా చాలా మంచిది. సో మూకుడు వేడైన తర్వాత ఒక 4 tablespoons మెంతుల్ని తీసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి వాటిని. తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసేయాలి. తర్వాత ఇలా ఒక 2 cups కరివేపాకును మంచిగా కడిగి అదే ముకుల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని దాన్ని కూడా చక్కగా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి కరివేపాకు. మనం విరిచి చూస్తే ఇలా క్రిస్పీగా అవ్వాలి. దాంట్లో ఉన్న తేమంతా పోవాలండి, ఎందుకంటే మనం ఇది ఆయిల్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు మెంతులు, కరివేపాకు రెండింటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఆర్గానిక్ కొబ్బరి నూనె ఇక్కడ 200 ml అండి. ఇది కూడా అదే ఐరన్ ముకుల్లో వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని నూనెను కాస్త వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పొడిని ఆయిల్లో వేసేసుకోవాలి. తర్వాత దీన్ని నిదానంగా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కొంచెము వేడి చేసుకోవాలి. సో కరివేపాకులో, మెంతులో ఉన్న వాల్యూస్ అంతా కొబ్బరి నూనెలో కలిసి ఇలా చక్కగా మనకు ఒక ఆయిల్లా ఫామ్ అవుతుంది. చూడండి, ఇలా ఒక 7 to 8 minutes వరకు సిమ్లో పెట్టుకొని వేడి చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక బౌల్లోకి ఇలా స్ట్రెయినర్ పెట్టుకొని తర్వాత దాంట్లో ఒక క్లాత్ కూడా వేసుకొని పూర్తిగా చల్లారిన నూనెని దాంట్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. సో అడుగునున్న పొడిని మూకుడులో కొంచెం ఉంటుందండి, అది అలాగే తీసేసేయండి, మనకు అక్కర్లేదు అది. ఎందుకంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అంతా మనకు ఆయిల్లో కలిసిపోయినాయి కాబట్టి అది పక్కకు పెట్టేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని రెగ్యులర్గా వాడి ఆ రిజల్ట్ ఏంటో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. నేనైతే ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేసి నాకైతే చాలా నచ్చిందండి. హెయిర్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో మీ అందరితో ఈ వీడియో షేర్ చేసుకోవాలనుకున్నాను. మనకు తెలిసిన ఒక మంచి విషయాన్ని నలుగురితో షేర్ చేసుకుంటే చాలా మంచిది కదండి. అందుకే మీరు కూడా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.